బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని రాజకీయంగా పునరావాసంగా మార్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఉద్యమించారు కాబట్టి తెలంగాణ సాధించామని, సాధించుకున్న తెలంగాణలో సరైన పరిపాలన ఎంచుకోలేకపోతే అయితే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి అవి భర్తీ చేసే తీరిక లేకుండా పోయిందని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని రాజకీయ పునరావాసంగా మార్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఉద్యమించారు కాబట్టి తెలంగాణ సాధించామని, సాధించుకున్న తెలంగాణలో సరైన పరిపాలకుల్ని ఎంచుకోలేకపోయామన్నారు. అయితే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి అవి భర్తీ చేసే తీరిక లేకుండా పోయిందని అన్నారు. ఉండదని నేను బలంగా నమ్ముతా. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకము దాదాపుగా 1 సంవత్సరం నుంచి వివిధ రూపాలలో విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, లేకపోతే మేధావులు, రాజకీయ పార్టీలుగా మేము వివిధ సందర్భాలలో చెబుతూనే వస్తున్నాం. ఇవాళ మీకు అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేనివాడు, 12వ తరగతి ప్రశ్నపత్రాలను దిద్దలేనివాడు, ఎంసెట్ లో ప్రశ్నపత్రాలు లీక్ చేసేవాడు, సింగరేణి పోటీ ఉద్యోగాలను అమ్ముకునేవాడు, చివరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న నిర్వహించాల్సిన నియామకాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆర్ అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు నియమించి సమస్య ఓ దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడితే పెద్ద ప్రయోజనం ఉండదని నేను బలంగా నమ్ముతా. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకము దాదాపుగా 1 సంవత్సరం నుంచి వివిధ రూపాలలో విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, లేకపోతే మేధావులు, రాజకీయ పార్టీలుగా మేము వివిధ సందర్భాలలో చెబుతూనే వస్తున్నాం. ఇవాళ మీకు అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేనివాడు, 12వ తరగతి ప్రశ్నపత్రాలను దిద్దలేనివాడు,